నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఆర్యవైశ్య సంఘం నేతలు సమావేశం నిర్వహించి పంచ్ ప్రభాకర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీజీ వెంకటేష్ కుటుంబాన్ని దుర్భాషలాడటం సమంజసం కాదని, ఆర్యవైశ్యులపై వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. భవిష్యత్తులో ఆర్యవైశ్యులను దూషిస్తే ఊరుకునేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పంచ్ ప్రభాకర్ను తీవ్రంగా హెచ్చరించారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ దేవిశెట్టి హరీష్ బాబు, శివచరణ్, నిరంజన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంచు ప్రభాకర్ గారు, మీరు ఎక్కడో విదేశాలలో ఉండి మాధ్యమాలలో తర్వాత ఈ వాట్సాప్లు ఇవన్నీ చూసుకుంటూ జరిగినది జరగంది ఇంకొకటి మీరు ఊహించుకుంటూ మీ అంతకు మీరు ఒక ఆర్యవైశ్య పెద్దలని అలాగే ఆర్యవైశ్య కుటుంబాలని ఈ మాదిరి మీరు తక్కువ చేసి మాట్లాడడం ఇది సబబు కాదు. మీరు కూడా రాజకీయంగా ఉంటే మీరు రాజకీయంగానే చూసుకోండి, కానీ ఒక సమాజాన్ని, ఒక ఆర్యవైశ్య కుటుంబాన్ని, ఒక ఆర్యవైశ్యుల్ని కించపరిచి మాట్లాడడంలో సబబు కాదు. ఎందుకంటే ఆర్యవైశ్యులు అంటేనే సేవాభావంతో ఉన్న వ్యక్తులు. ఏ దానికైనా మేమున్నాము ముందున్నామని మాత్రమే మన దగ్గర నుండి మాట వస్తుంది. సహాయం అంటేనే ఆర్యవైశ్యులు అనేది మనం ఎన్నో తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఏ కార్యక్రమం ఉన్నా కానీ మా పెద్దలు టీజీ వెంకటేష్ గారు మాకు కుల పెద్దగా ప్రతినిత్యము సేవాభావంతోనే వారు 1000 కోట్లు 100 కోట్లు అన్నట్టు చేతికి ఎముక లేదు అన్నట్టు వాళ్ళు రకరకాలుగా మనకు ఆ సహాయాలు చేస్తూ ఉన్నారు. ఈ సహాయాన్ని ఇంకొక రకంగా ఆలోచన చేసుకుంటూ మాట్లాడడం ఇది సబబు కాదని చెప్పి చెప్పుకుంటూ మీరు ఒక్కసారి మళ్ళా పునర్పరిశీలన చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. పంచు ప్రభాకర్ గారు, మీరు ఎక్కడో విదేశాలలో ఉండి మాధ్యమాలలో తర్వాత ఈ వాట్సాప్లు ఇవన్నీ చూసుకుంటూ జరిగినది జరగంది ఇంకొకటి ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా పంచు ప్రభాకర్ అనే వ్యక్తి మా జాతిని, ముఖ్యంగా ఆర్యవైశ్యులు కేవలము మేము సేవాభావంతోనే ఉండే ఈ ఆర్యవైశ్య కులాన్ని కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తులు. నిజంగా పంచు ప్రభాకర్, మీరు ఎక్కడన్నా ఏదన్నా వ్యక్తిగతంగా ఉంటే అక్కడ మాట్లాడుకోండి, కానీ కేవలం మా ఆర్యవైశ్యుల జోలికి, మా ఆర్యవైశ్యుల సేవాభావంతో మీ జోలికి రావద్దు. చరిత్ర చెప్పాలంటే ఎక్కువ